నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఒక సీనియర్ పార్లమెంటేరియన్, సీనియర్ పొలిటీషియన్ కూడా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్న 130వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. ఆ బిల్ ఏంటంటే ముఖ్యంగా సీఎం అయినా పిఎం అయినా ఏ మంత్రి అయినా సరే 30 రోజుల్లో, అంటే వాళ్ళ మీద నేర ఆరోపణలు ఉంటే 30 రోజుల్లో వాళ్ళ పదవి ఊస్తని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది నా అవగాహన మేరకు ఇది లిమిటెడ్ పర్పస్. ఇది ఓన్లీ ప్రైమ్ మినిస్టరు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఈ నలుగురికి సంబంధించిన వ్యవహారమే ఇది. దీంట్లో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వీళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి దీంట్లో అది కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు అనర్హులు. జైలు బయటికి వస్తే మళ్ళా వాళ్ళు అర్హులే. ఓకే. ఇప్పుడు ప్రధానమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద ఏదన్నా ఒక కేసు, ఒక సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ శాఖ కానీ ఒక కేసు పెడతారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆ సెక్షన్లు 5 సంవత్సరాలు ఆ పైబడిన శిక్ష పడే సెక్షన్స్ ఉండి అతను అరెస్ట్ అయ్యి జైలుకు రిమాండ్కు పంపిస్తే 30 రోజుల లోపల బెయిల్ రాకపోతే 31వ రోజు అతను ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడు. కానీ ఎమ్మెల్యే పదవి అట్టే ఉంటుంది, లేదా ఎమ్మెల్సీ అట్టే ఉంటుంది. ఓన్లీ ముఖ్యమంత్రి పదవి మాత్రమే కోల్పోతాడు. ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అవుతారు, కొందరు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి అవుతారు. ఆ పదవి అట్టే ఉంటుంది. సపోజ్ మళ్ళీ ఒక 10 రోజులకు అతనికి బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అతను ముఖ్యమంత్రి కావచ్చు. 30 రోజులు రాకుండా పోతే 31వ రోజు సీఎం పదవి అది గవర్నర్ అన్నా తీసేయాలా, లేదంటే ఆటోమేటిక్ గా పోతుంది. లేదు 40వ రోజుకు మళ్ళీ అతనికి బెయిల్ వచ్చింది అనుకోండి, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అతను ముఖ్యమంత్రి కావచ్చు. ఓన్లీ జైల్లో ఉన్నప్పుడు ఆ పదవికి అనర్హుడు. జైలు బయట ఉంటే ఈ లోపల వాళ్ళ పార్టీ వాళ్ళని, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు. గతంలో ఇప్పుడు జార్ఖండ్ ఉంది, ఆయన మీద ఛార్జ్ షీట్ పెడితేనే రాజీనామా చేశాడు. తర్వాత వేరే వాళ్ళు అయ్యారు. మళ్ళీ ఆయన బయటకు వచ్చినాక మళ్ళా ముందు ఆయన ముఖ్యమంత్రి తీసుకున్నారు. సేమ్ లల్లూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిని పెట్టినారు. మళ్ళా వచ్చినాక ఆయన అయ్యాడు. జయలలిత ఆవిడ అరెస్ట్ అయితేనే వచ్చేసి పన్నీర్సెల్వం పెట్టారు. మళ్ళీ ఆవిడ బయటకు వచ్చినాక మళ్ళీ ఆవిడ అయింది. కాబట్టి ఇక్కడ నా అవగాహన మేరకు అది ఏదో ఒకసారి పెడితేనే పర్మనెంట్ గా అతను మళ్ళీ రేపు ట్రయల్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చేంత వరకు అతను అనర్హుడు అనేది కాదు. జైల్లో ఉన్నప్పుడు అనర్హుడు, జైలు నుండి బయటికి వస్తే మళ్ళా పదవి తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఎమ్మెల్యే పదవి పోదు, ఎంపీ పదవి పోదు, ఎమ్మెల్సీ పదవి పోదు. ఓన్లీ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ ఆ పదవులు పోతాయి తప్ప మా జైల్లో ఉన్నప్పుడే. బయటికి వస్తే మళ్ళా వాళ్ళు వచ్చేసి బెయిల్ మీద వచ్చినా కానీ ఏమి రేపు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లే. బెయిల్ మీద బయటకు వచ్చినా మళ్ళా పోవచ్చు. కాబట్టి ఇది లిమిటెడ్ పర్పస్ నా అభిప్రాయం. కానీ ఇప్పుడు అట్లా ఊరుకుంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్ళినారు, 30 రోజులు ఆయన చేసిన నేరం రుజువు కాకపోతే ఇంకా 40 రోజులు లోపలే ఉన్నారనుకోండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత అతని ప్లేస్ లో వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తారా? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, ఇంకా పార్టీ మీద వేరే వాళ్ళు కారు కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రేపు ఒకవేళ ఏదన్నా కేసు వచ్చింది అనుకున్నాం, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ, చంద్రబాబు నాయుడు ఒకవేళ ఊరికే ఊహాజనితం చెప్తున్నాను పోయారనుకోండి, ఈ లోపల వచ్చేసి ఆయన ఆటోమేటిక్ గా లోకేష్ ఇంకోరు సీనియర్ మంత్రి, పవన్ కళ్యాణ్ ఇంకోరు వచ్చేసి వాళ్ళు అవుతారు. తర్వాత ఈ లోపల వచ్చేసి వాళ్ళు బెయిల్కి ట్రై చేసుకుంటారు. లోపల బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి
మళ్ళా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవుతారు. కాబట్టి వేరే పార్టీ వాళ్ళు కారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే అవుతారు కదా మెజార్టీ ఉంటే. కానీ ఎందుకు కాబట్టి బీజేపీ ఇలాంటి బిల్ ఎందుకు తీసుకొచ్చింది అంటారు? ఇప్పుడు రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు వినిపిస్తా ఉన్న నేపథ్యంలో ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన నజర్ పెట్టినారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది ఇది బిల్లు లేకున్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా అంట. ముఖ్యమంత్రి పదవి పోకపోవచ్చాము కానీ కేసు పెట్టేదానికి, అరెస్ట్ చేసేదానికి ఈ బిల్లు అవసరం లేకుండా ఇప్పుడు వచ్చేసి జార్ఖండ్ శివన్ పెట్టలేదా, లాలూ ప్రసాద్ ఏమైనా పెట్టలేదా, జయలలితను పెట్టలేదా? అప్పటికి బిల్లు లేదు కదా. కేజ్రీవాల్ ను పెట్టారు. కేజ్రీవాల్ కూడా పెట్టారు. వీళ్ళు రిజైన్ చేశారు. కేజ్రీవాల్ రిజైన్ చేయలే. కేజ్రీవాల్ రిజైన్ చేయకుండా నేను కోర్టు నుండే పరిపాలన సాగిస్తా అన్నాడు. ఆడ సమస్య వచ్చింది. అదే విధంగా వచ్చేసి తమిళనాడు చెందినటువంటి ఒక మంత్రి, ఆయన మీద మనీ లాండరింగ్ కేసు పెట్టారు. మనీ లాండరింగ్ కేసు పెడితే స్టాలినే వచ్చేసి ఆయనకు శాఖలు తీసేశాడు. ఆ శాఖలు వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. కానీ మంత్రిగా కొనసాగిస్తున్నాడు. దానికి గవర్నర్ వచ్చేసి మంత్రిగా కూడా అతను ఎమ్మెల్యేగా ఉంటాడు కానీ మంత్రిగా డిస్మిస్ చేశాడు. కానీ స్టాలిన్ ఒప్పుకోలేదు, నా ప్రెరగేటివ్ అని ఆడ స్టాలిన్ కు, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఇది చాలా మంది అనుకున్నట్టు ఇది ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎంపీ పదవి పోతుంది అనే యాంగిల్ ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి పోదు, ఎంపీ పదవి పోదు, అట్నే ఉంటాయి వచ్చేసి. ఓన్లీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్, మంత్రి, కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, సీఎం కానీ, అది కూడా జైల్లో ఉంటేనే. జైలు బయటకు వచ్చినాక బెయిల్ మీద రేపు కేసు పూర్తి అయినందుకు అవసరం లే, బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మళ్ళీ అగైన్ మళ్ళీ వాళ్ళు పదవులు చేపట్టచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీలం సంజయ్ రెడ్డి ఉన్నాడు. నీలం సంజయ్ రెడ్డి ఏం అరెస్ట్ కాలేదు. అప్పుడు ఆర్టీసీ బస్సుల మీద సుప్రీంకోర్టు ఒక నెగటివ్ కామెంట్ చేసింది. కామెంట్ చేసిన దానికే ఆయనే స్వతహాగా రిజైన్ చేశాడు. ఆయన ఏం వచ్చేసి కేసు పెట్టలేదు, ఆయన మీద అరెస్ట్ చేయలేదు, జైలుకు పంపలేదు. అదేవిధంగా నేదురుమల జనార్దన్ రెడ్డి కూడా వచ్చేసి ఆయన మీద ఏమి ఒక మెడికల్ కాలేజ్ విషయంలో ఒక నెగిటివ్ కామెంట్ వస్తేనే ఆయన రాజీనామా చేశాడు. ఆయన జైలుకు అరెస్ట్ చేయలే, జైలుకు రిమాండ్ పంపలే, ఏం పోలేదు. కాబట్టి ఇది చాలా మందికి వచ్చేసి మొత్తంగా వాళ్ళు ఇంకా రేపు కోర్టు తీర్పు వచ్చినంత వరకు వాళ్ళు ఇంకా అనర్హులేమో అనుకుంటున్నారు. కాదు, ఓన్లీ జైల్లో ఉన్నప్పుడు మాత్రమే అనర్హులు. బయటికి బెయిల్ మీద వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు అర్హులే. కానీ బిల్లు ద్వారా ఈడీ, సిబిఐ, ఐటీని కూడా విస్తృతంగా వాడే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఏం బిల్లు లేకుండా వాడుతున్నారు కదా, ఈ బిల్లుకు సంబంధం లేకుండా వచ్చేసి ఇప్పుడు వాడుతున్నారు కదా. వాళ్ళకి ఏదో కేసులు పెడతారు, లోపలికి పంపిస్తున్నారు, మళ్ళీ వచ్చేసి బెయిల్ మీద వస్తున్నారు, కేసులు నడుస్తా ఉన్నాయి. ఈ బిల్లు లేకముందు కూడా ఈడీని, సిబిఐని, ఐటీని దుర్వినియోగం చేస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి జైల్లో ఉన్నంత వరకే, మళ్ళీ బెయిల్ మీద వస్తే ఏమీ లేదు. బెయిల్ మీద వస్తే మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి ఈ బిల్లు లేకముందు కూడా దుర్వినియోగం జరుగుతుంది, 100% దుర్వినియోగం జరుగుతుంది. రేపైనా అదే జరిగేది. కాకపోతే ఏమంటే మామూలుగా అయితే కన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత జార్ఖండ్ అయినా వాళ్ళే రిజైన్ చేశారు. ఇక్కడ కేజ్రీవాల్ తమిళనాడు మినిస్టరు వాళ్ళు రిజైన్ చేయలేదు. అంతే డిఫరెన్స్ తప్ప కేసులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఓకే, తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ కూటమికి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఎందుకు వాళ్ళు ఇప్పుడు బీజేపీకి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయాలి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అన్నట్టు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా మా పార్టీ పెద్దలతో మాట్లాడతామన్నారు. నెక్స్ట్ డే ఏమో సపోర్ట్ చేశారు. అది ఒక చర్చ. అయితే నాకు తెలియకుండా మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, అంటే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎట్లా కూడగడతారని చెప్పేసి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా ఇప్పుడు ఇక్కడేమో గిల్లి కజ్జాలు ఆడుకుంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, ఢిల్లీలోనేమో ఎట్లా కలుస్తారు అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఏం చెప్తారు సార్? ఒకటి, మేము కాంగ్రెస్ వాళ్ళము మొదటి నుండి చెప్తున్నాము, దేశవ్యాప్తంగా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. ఇది ఈసారి కాదు, ఈ పర్యాయంగా అనేక పర్యాయాలు అది రుజువైంది. దేశంలో ఏకైక రాష్ట్రము మొత్తము అటు రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ఏ సందర్భంలో కానీ 100% బీజేపీకి అనుకూలంగా పడే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు.
ఆంధ్రప్రదేశ్ లోనే బీజేపీకి 100% ఓట్లు వచ్చేది ఇక్కడనే అనేక సందర్భాల్లో. కాబట్టి ఇక్కడ మనం 3 కోణాలు ఆలోచించాలా. 1 బీజేపీ కోణము, 2 చంద్రబాబు కోణము, 3 జగన్ కోణము. బీజేపీ కోణం ఆలోచిస్తే న్యాచురల్ గా ఇప్పుడు మనం కూడా ప్రత్యర్థులను కూడా ఓట్లు అడుగుతాం. ఎలక్షన్స్ అప్పుడు మన ప్రత్యర్థుల ఇళ్ళకు కూడా పోయి ఓట్లు అడుగుతాం. ఆ ఇంట్లో ఓట్లు పడవని తెలిసి కూడా ఓట్లు అడుగుతాం. అదే విధంగా వచ్చేసి ఎవరినైనా ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎవరైనా అడుగుతాం. తర్వాత ఈవెన్ మల్లికార్జున ఖర్గేని కూడా అడిగాడు కదా రాజ్నాథ్ సింగ్. జగన్నే కాదు, మల్లికార్జున ఖర్గేని కూడా మీరు పోటీ పెట్టాకండి ఏకగ్రీవంగా అని చెప్పేసి అడిగాడు కదా. మరి ఎందుకు? కాబట్టి ఇది ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యంలో ఈవెన్ వచ్చేసి ప్రత్యర్థులను కూడా ఓట్లు అడుగుతాము. లోపల పడే ఓటు చెప్పలేము వచ్చేసి. ఒకసారి చాలా సందర్భాల్లో ఆ ఆ కొన్నిసార్లు లోపల వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు కంటెస్ట్ చేసినా గానీ ఆడోళ్ళు వచ్చేసేసి ఓట్లు అడిగితే కన్నా తన మొగుడు అడగలేదు వేరే వాళ్ళు అడిగారని చెప్పేసి వేరే వాళ్ళకి ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొగుడు ఇంట్లోనే కదా అని మొగుడు అడగడు, కంటెస్ట్ చేసి ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి అడగడు. ఆ ఇంట్లో ఉండే ఆడోళ్ళు వచ్చేసి మమ్మల్ని అడగలేదని చెప్పేసి ప్రత్యర్థి వచ్చి ఓట్లు అడిగితే లోపల ఓట్లు వేసిన ప్రత్యర్థి మొగుడు ఓటు వేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అది ప్రజాస్వామ్యంలో నేను దాని బీజేపీ యాంగిల్ తప్పులు పట్టను. అది ఎవరైనా నేను కూడా వచ్చేసి ఒకవేళ కంటెస్ట్ చేసి ప్రత్యర్థులు అడుగుతాను. ఇంకా చంద్రబాబు నాయుడు కోణంలో ఏమంటే జగన్ కోణము చంద్రబాబు నాయుడు కోణం ఆలోచిస్తుంది. చంద్రబాబు వచ్చేసి న్యాచురల్ గా వచ్చేసి లోపల అతను ఇష్టం లేకుండా కానీ బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేడు. తర్వాత రెండవది నేనేం అడగలేదు కదా, వాళ్ళు కదా అడిగింది, నేను అడగలేదు కదా జగన్ను అనేది ఒకటి. తర్వాత కొత్తగా ఇప్పుడు కొత్తగా కాదు కదా, గతంలో కూడా వచ్చేసి ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి. కాబట్టి ఏదో ఫస్ట్ టైం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకుంటాడు అనుకోవచ్చు. ఫస్ట్ టైం జరిగింది ఏం కాదు. తర్వాత ఆ కోణంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఇంకా మిగతా జగన్ కోణం వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్ కోణం ఏమంటే జగన్ కు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి మామూలుగా అయితే. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏని లీడ్ చేసేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏని పేరుకు బీజేపీ కానీ ఎన్డీఏ జాతీయ స్థాయిలో రాష్ట్రంలో టీడీపీనే కదా. ఇక్కడ ఎన్డీఏకు లీడ్ చేసేది టీడీపీనే. నీకు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కాబట్టి పేరుకు ఎన్డీఏ బీజేపీనే కానీ నీకు ప్రధాన ప్రత్యర్థి రాష్ట్రంలో టీడీపీ కాబట్టి టీడీపీకి ఇక్కడ ఎన్డీఏకు వ్యతిరేకం ఎవరు? ఇండియా. కాబట్టి ఇండియా కూటమికి ఓటు వేయాలి నిజంగా టీడీపీకి నువ్వు వ్యతిరేకం అనుకుంటే. రెండవది, ఒక తెలుగువాడు ఉన్న వాళ్ళలో అంటే ఎక్స్క్లూ చెప్పుకున్న దానికి నేను ఎందుకు ఇండియా కూటమి చేస్తుంటే నాకు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి నా ప్రధాన ప్రత్యర్థి కాబట్టి నేను ఇండియాకి ఓటు వేస్తున్నాను. తర్వాత రెండోది తెలుగువాడు కాబట్టి వేస్తానని చెప్పేసి అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇండియా కూటమికి వేయాలి. లేదు ఇండియా కూటమికి వేస్తే బీజేపీకి కోపం వస్తుందేమో అనుకుంటే తటస్థంగా ఉండొచ్చు, ఎవరికి వేయకుండా తటస్థంగా ఉండొచ్చు. అలా కాకుండా బీజేపీకి ఎన్డీఏ క్యాండిడేట్ అభ్యర్థికి స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నాడంటే ఆయన రాజకీయ అవసరాల కోసము, ఆయన కేసుల కోసము టీడీపీకి సంబంధం లేకుండా బీజేపీ అనుకూలంగా ఉండి తన కేసులకు ఏమైనా ఉపయోగపడుతుంది దానికోసం చేస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో ఇండియా అభ్యర్థికి సుదర్శన్ రెడ్డికి వేయాలా, లేదు కాకుంటే తటస్థంగా ఉండాలా. అది కాకుంటే వచ్చేసి ఇంక మూడవది వచ్చేసి అతను కేవలం తన రాజకీయ అవసరాల కోసం, తన కేసుల అవసరాల కోసం ఎన్డీఏ క్యాండిడేట్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది. కానీ మీరు సంప్రదింపులు చేశారా జగన్మోహన్ రెడ్డి గారితో సపోర్ట్ చేయడం చెప్పి? క్యాండిడేట్స్ డెఫినెట్ గా పోతారు కదా, క్యాండిడేట్స్ అడుగుతారు కదా అందరినీ. ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ ఇది పార్టీ సింబల్ మీద ఏం కాదు కదా. ఇది యాక్చువల్ గా ఆ క్యాండిడేట్ అడుగుతాడు, ఈ క్యాండిడేట్ అడుగుతారు, ఇద్దరు అడుగుతారు. ఆ పక్కన అడుగుతారు, ఈ పక్కన అడుగుతారు. ప్రతి ఇండివిజువల్ ఎంపీ కూడా ఒక్కొక్క ఎంపీ కూడా అడుగుతారు. ఎంపీలే కదా వచ్చేస్తుంది. లోక్సభ ఎంపీను, రాజ్యసభ ఎంపీను సుదర్శన్ రెడ్డి అడుగుతాడు, రాధాకృష్ణ అడుగుతాడు. ఓకే, ఇప్పుడు జగన్ ఒకవేళ బీజేపీకి మద్దతు ఇచ్చినారు, కానీ ప్రజలు ఏమనుకుంటారు ఏంటి అని ఏమైనా ఆలోచించలేదంటారా? ఇది ఫస్ట్ టైం అయితే ప్రజలు పెద్దగా సీరియస్ గా ఆలోచిస్తారు. ఇట్లాంటి గత 10 ఏళ్ల నుండి చూస్తున్నాం. వచ్చేసి 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ వచ్చేసి బీజేపీకి అనుకూలము, 2019-24 అప్పుడు
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కాబట్టి ఒకరు అధికారపూర్వకంగా పొత్తులో ఉంటారు, ఇంకొకరు అనధికారపూర్వకంగా పొత్తులో ఉంటారు. బీజేపీకి 10 years మన రాష్ట్రం సంబంధించి అటు టీడీపీ గాని చంద్రబాబు గాని ఒకరు అధికారపూర్వకంగా పొత్తులో ఉంటారు, ఇంకొకరు అనధికారపూర్వకంగా పొత్తులో ఉంటారు. కాబట్టి ఇది ఫస్ట్ టైం వచ్చేసి ఉంటే దాని పెద్ద చర్చనీయాంశం ప్రజలు అనుకుంటారు. ఇది 10 ఏళ్ల వంటి జరుగుతున్న వ్యవహారమే కాబట్టి ఇది రొటీన్ అనుకుంటారు. దాని గురించి ప్రజలు పెద్దగా మొన్ననే పులివెందులలో బాహాబాహిగా ఆమెతుమిగా ఎన్నికలు జరిగినాయి. అక్కడేమో కొట్టుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఎట్లా కలుస్తారు ఏంటి ఏం అర్థమైతే లేదన్నట్టు కూడా మాట్లాడుకుంటారుగా. ఇది చెప్తున్నా కదా వచ్చేసి ఇది జగన్ వరకు అయితే ఆ కోణంలో ఆలోచించాలా. ఎందుకంటే నాకు ఈ విధంగా చేశారు కాబట్టి నేను ఇండియా కూటమికి వేయాలని ఆలోచించాలా. ఆయనే వచ్చేసి తన అవసరాల కోసం పోతున్నాడు. ఇది ప్రజలు కూడా వచ్చేసి అందరికి తెలుస్తుంది కేసులు ఉన్నాయి. ఇది కేసుల కోసం వచ్చేసి బీజేపీతో ఎక్కడా కుస్తీ లేదులే. టీడీపీతోనే ఇక్కడ కుస్తీ, అక్కడ ఢిల్లీలో వచ్చేసి బీజేపీతో దోస్తీ. కాబట్టి బీజేపీ కూడా వచ్చేసి ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడు పాత్ర పోషిస్తా ఉంది. బీజేపీ మొదటి నుండి కూడా లాస్ట్ 10 years గా ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడు. కాబట్టి ఈ పాత్ర బీజేపీ పకడ్బందీగా పోషిస్తా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చర్చించుకుంటారు, అంతవరకే చర్చకు వచ్చేసి చర్చించుకుంటారు తప్ప దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు ప్రజలు. కొత్త అయితే తీసుకున్నారు, ఫస్ట్ టైం అయితే తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజీనామా చేస్తామని చెప్పేసి కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 32 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో కనీసం అడ్డుకోవడం కాదు కదా, పన్నెత్తు మాట కూడా అంటలేరు. ఏం చెప్తారు సార్? మాట తప్పడము మడమ తిప్పడమే అంటారు. కాబట్టి ఈ విషయంలో వచ్చేసి లోకల్ బీజేపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ముగ్గురు కూడా ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. రేపు డెఫినెట్ గా ఇది రాబో ఎలక్షన్స్ లో కూటమికి వచ్చేసి ఇది ఆన్సర్ చెప్పలేని పరిస్థితికి పోతారు. కాబట్టి ఇది డెఫినెట్ గా వాళ్ళు ఆపలేరు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వము వాళ్ళు డిసైడెడ్, వాళ్ళు వచ్చేసి ప్రైవేటీకరణకు వాళ్ళు డిసైడెడ్. ఎన్ని ఊరికి మధ్యలో వచ్చేసి తాత్కాలికంగా అంతే తప్పనిచ్చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ ఆపే క్వశ్చన్ లేదు కేంద్రంలోని బీజేపీ. వీళ్ళేమో ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతూ చేస్తున్నారు. కాబట్టి ఆడ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి డెఫినెట్ గా ఈ 3 కూటమి రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు రేపు ప్రజా కోర్టులో శిక్ష అనుభవించక తప్పదు విశాఖపట్నం ఉక్కు విషయంలో. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఎక్సైజ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా చేసిన నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం దుకాణాలు, లైసెన్స్లు, అదేవిధంగా బ్రాండ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా విచారిస్తున్న క్రమంలో మరి ఎటువైపు మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ లిక్కర్ కేసు అనేది, అంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు తెలిసి లిక్కర్ కేసు చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇటు సిట్ కానీ ఇటు ఈడీ కానీ దాంట్లో అరెస్ట్ చేసిన వ్యక్తుల ట్రాక్ రికార్డ్ తీసుకున్నా కానీ అమౌంట్లు సీజ్ చేయడం కానీ తర్వాత చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. ఛార్జ్ షీట్ కూడా పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరే ప్రస్తావించడం జరిగింది. ఏమని? ద కలెక్టెడ్ అమౌంట్స్ were eventually handed over to కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి would then pass the money to విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A33, who would transfer it to former Chief Minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరే మెన్షన్ చేశారు ఛార్జ్ షీట్ లోనే. ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి నుండి మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, బాలాజీకి పోయేది, అక్కడ నుండి వచ్చేసి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ రాసిన జగన్మోహన్ రెడ్డికే పోయేది అని చెప్పేసి ఛార్జ్ షీట్ లోనే స్పష్టంగా పెట్టారు. కాబట్టి ఇంకా ఇది మినిస్టర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోతుంది. ఖచ్చితంగా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విచారించకుండా ఇది విచారణ అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి
మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోతుందని అభిప్రాయం అతి త్వరలో. నెక్స్ట్ జగన్ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ కేసులో మద్యం కేసులో మాత్రము అరెస్ట్ కాక తప్పదు, రిమాండ్కి పోక తప్పదు. తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ అది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పలేము. ఇప్పుడు గతంలో ఇంత ఆర్థిక సంబంధాల కేసులో 16 నెలలు ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి అది నెల ఉంటుందా, 2 నెలల, 3 నెలల, 6 నెలల, 16 నెలల ఎంత ఉంటుంది అది లాయర్స్ బట్టి, కోర్టుల బట్టి ఉంటుంది. బెయిల్ ఏమో వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది. మళ్ళీ ట్రయల్ జరిగేది ఎప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు 15 నెలలకు. అప్పటికి ఎవరు బతికుంటారు, ఎవరు బతికుంటారు. ఇప్పుడు ఆర్థిక కేసులు వచ్చేసి 12 ఏళ్ళ ఉంటే ఇంకా అతి గతి లేదు, గతి లేదు. రేపు దీనికి అదే గతి. కాకపోతే ప్రస్తుతానికి వచ్చేసి అరెస్ట్, దాని తర్వాత రిమాండ్, దాని తర్వాత బెయిల్ ప్రయత్నాలు. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మరి సమావేశం మరి స్నేహపూర్వకంగా చూడొచ్చా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటుర్రు? ఎట్లా చూస్తారు మీరు ఈ భేటీ అనేది? ఫ్రెండ్స్ ఏం కాదు, ఆయన వయసు ఈయన వయసు ఫ్రెండ్స్ ఏం ఉండదు. కానీ ఆయన ఎల్డర్లీ మ్యాన్, ఈయన యంగ్స్టర్ కాబట్టి ఫ్రెండ్షిప్ స్కోప్ లేదు అక్కడ. పరిచయం స్కోప్ ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ ఏజ్ గ్యాప్ లో వచ్చేసి మల్లికార్జున ఖర్గే చాలా పెద్ద వయసు. ఆయన ఫ్రెండ్షిప్ ఉండదు. కానీ చెప్పలేం, ఇవి ఢిల్లీ రాజకీయాలు ఎందుకంటే దూరంగా ఉంటాయి, రాష్ట్రానికి దూరంగా ఉంటాయి కాబట్టి ఢిల్లీలో వాతావరణం వేరుగా ఉంటుంది, ఇక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. ఎవరెవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఢిల్లీ పోయినప్పుడు కొంత పార్టీ లింక్ తగ్గుతుంది జనరల్ గా. నేను కూడా రాజ్యసభ మెంబర్ అయ్యాను కాబట్టి 6 ఏళ్ళు చూశాను. ఢిల్లీకి ఇక్కడికి, ఢిల్లీ పోయిన తర్వాత కొంత పార్టీ అటాచ్మెంట్ ఎంపీలకు తగ్గిపోతుంది కాబట్టి కొంత స్వేచ్ఛాజీవులు అవుతారు. కాబట్టి వాళ్ళ అవసరాల కొద్దీ చెప్పలేం, అక్కడ ఏమైనా జరగచ్చు వచ్చేసి. ఓకే, ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? నిన్నేమో కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను క్లాస్ తీసుకున్నారు, సీరియస్ అయ్యారు. ఇప్పుడు చెడు వ్యాపించినంత వేగంగా మంచి అనేది జనాల్లోకి వెళ్ళట్లేదు అన్నట్టు కూడా మాట్లాడారు. మొన్న అనంతపురం ఎమ్మెల్యే వ్యవహారం కానీ, అదేవిధంగా శ్రీకాకుళం ఆమదాల వలస ఎమ్మెల్యే వ్యవహారం కానీ, నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారుల మీద దాడి ఆ వ్యవహారం కానీ, ఓవరాల్ గా ఎట్లా చేస్తారు సార్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓవరాల్ గా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఆ నియోజకవర్గానికి చక్రవర్తులుగా భావిస్తా ఉన్నారు. ఇది ఇటీవల వచ్చిన పరిణామం. అది ప్రస్తుతం కూటమి కానీ, అంతకుముందు జగన్ ప్రభుత్వం కానీ, అంతకుముందు టీడీపీ కానీ, ఈ యొక్క 10-15 ఏళ్ళ ఉంటే అంతకుముందు ఏమైందంటే, అంతకుముందు ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఓడిపోయిన క్యాండిడేటు, తర్వాత మిగతా పార్టీలు ఏదన్నా శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు కానీ ప్రోటోకాల్ పాటించే వాళ్ళు, మిగతా ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టే వాళ్ళు, అన్ని పార్టీలను పిలిచే వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షులను. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా కానీ ఒక బెనిఫిషరీస్ లబ్ధిదారుల ఎంపికలో ఒక 10 ఉంటే అధికార పార్టీకి ఒక 6 ఇస్తే మిగతా వాళ్ళకు కూడా ఒక 4 ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు వచ్చేసి ఇంకా ఆ నియోజకవర్గంలో వాళ్ళు చెప్పింది శాసనం. వాళ్ళు ఎస్ఐని, తర్వాత ఇంజనీర్స్ ను, ఎండిఓ, ఎంఆర్ఓ వీళ్ళందరినీ తన వాళ్ళని వేసుకున్నది. ఇంకా వాళ్ళకు తెలియకుండా చీమ చిట్టుకోమన్నా కూడా అనే దానికి కూడా ఆస్కారం లేదు. ఆ విధంగా వచ్చేసి అంతకుముందు అనామకులుగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలు అయిపోతానే చక్రవర్తులు అయిపోతున్నారు. వాళ్ళకు తెలియకుండా మా జరగకుండా ఏమీ జరగకూడదు అనేది ఈవెన్ ఇప్పుడే కాదు, జగన్ పీరియడ్ లో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇది ఇటీవల వచ్చినటువంటి పరిణామక్రమం. నేను వచ్చేసి 40 ఏళ్ళ ఉంటున్నా కదా, అంతకుముందు వచ్చేసి గెలిచిన అతనికి కొంత 4 ఆకులు గౌరవం ఎక్కువ ఉంటే, ఓడిపోయిన కూడా గౌరవం ఉండేది. ప్రోటోకాల్ పాటించే వాళ్ళు, అతన్ని పిలిచేవాళ్ళు, ఇతన్ని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఓడిపోయినోని వాడు లెక్కలేదు, వచ్చేసి ఇంకా అతను ఒక క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కూడా భావించడంలే. ఈవెన్ వచ్చేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయితే అతను గెలిచినా కానీ ఉపయోగంలే. ఆ ప్రతిపక్ష అధికార పార్టీ ఇన్ఛార్జ్ అతనే మొత్తం పెత్తనం జలాయిస్తుంటాడు. కాబట్టి ఇది ఒక సిస్టము. దీనికి ముఖ్యమంత్రి కూడా కారణం అంటాను. ముఖ్యమంత్రులు ఏం చేశారంటే మొత్తం ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు, వాళ్ళ పోస్టులన్నీ వీళ్ళు చెప్పినట్టుగా ఇస్తారు. వీళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ ద్వారా మొత్తము నియోజకవర్గాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక స్థాయికి వచ్చేకల్లా ముఖ్యమంత్రి స్థాయి ఉడక తప్పే స్థాయికి ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎందుకంటే
ఈ అధికారము పవర్ చూడము, ఫోన్ చేసి ఎస్ఐ ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళని పెట్టాలి, ఎవరిని పంపించమంటే పంపించాలా. తర్వాత ఆ విధంగా మొత్తం వర్కులు. తర్వాత ఇప్పుడు మద్యం షాపులు వచ్చేసి బెల్ట్ షాపులు చాలా 50% ఆఫ్ ద మద్యం షాపుల్లో స్థానిక ఎమ్మెల్యేలు వచ్చేసి వాళ్ళు మంత్లీ కమిషన్ తీసుకోవడమా, లేకుంటే దాంట్లో పార్ట్నర్షిప్ 50% ఎమ్మెల్యేస్. కాబట్టి ఇసుక గాని మొత్తం వచ్చేసి అనతి కాలంలోనే ₹1,00,00,000 తీసుకొచ్చి అధికార దర్పము, ₹1,00,00,000 అవినీతి సొమ్ము. దీనివల్ల ఆఖరికి ముఖ్యమంత్రి సంపాదించడం లేదా, కాబట్టి అంటంటారులే వాళ్ళు మామూలుగా అనే స్థాయికి వచ్చారు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ. కాబట్టి ఇది కొంతవరకు ఇది జరుగుతూ ఉంది. ఆడికి వచ్చేసి కొంత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసినప్పుడు కొందరు కంట్రోల్కి వస్తారు, కొందరు రాకపోవచ్చు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఏమవుతారంటే ముఖ్యమంత్రి కూడా పైనుండి ఊడిపడదు కదా. ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజలు అనుకుంటే ఎమ్మెల్యే అవుతారు, ఎమ్మెల్యే అనుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కుప్పం నుండి గెలిచినవాడే, ఇంకొక నియోజకవర్గం ఎమ్మెల్యే, పక్కన నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే. నువ్వు ప్రజల చేతనే, నేను ప్రజల చేతనే, మేమందరం ఎన్నుకుంటే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది, మరి మాకు గౌరవం ఇవ్వాలి కదా, నీకు అంత ఇచ్చినప్పుడు మాకు కొంతనే ఉండాలి కదా అనే యాంగిల్లో ఎమ్మెల్యేలు తయారైపోయినారు. ఈ నేపథ్యంలో వచ్చేసి గతంలో ఖర్చు పెట్టింటారు కదా 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, అది సంపాదించుకోవాలా. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ ఒక డబ్బులు అవుతుంది కదా, ఒక 60 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ డబ్బు సంపాదించాలా, ఈ డబ్బు సంపాదించాలా. కాబట్టి ఇంకా ఎన్ని అవినీతి పనులు చేయాలా అన్ని అవినీతి పనులు చేయాలా. ఆ అవినీతి పనులు చేయాలంటే రౌడీజం చేయాలా. చెప్తే మంచిగా చెప్తే ఎవరు చేస్తారు అధికారులు, మంచిగా చెప్తే చేయరు. దానికి జబర్దస్తిగా ఆడంబరము, అట్టహాసము, నీకింత నాకింత అని వాళ్ళతో తప్పులు చేయించడము, అధికారులతో దాన్ని పట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళు వీళ్ళని ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కత్తి మీద సామే. ప్రజాస్వామ్యంలో ఆడికి మెజారిటీ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మం మెజారిటీ ఉంది కాబట్టి. కానీ ఆడికాడికి మెజారిటీ ఉంటే ఇంకా ఆడిస్తారు. ఆడికాడికి మెజారిటీ ఉంటే కన్నా ముఖ్యమంత్రికి ఆడిస్తారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ఏం సన్నోళ్ళు కాదు. ఓకే, తులసిరెడ్డి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు దేశం మొత్తం కూడా బీహార్ ఎన్నికల వైపే చూస్తున్న పరిస్థితి. బీహార్ లో మొన్న రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ చేశారని చెప్పేసి కూడా ఆయన అలర్ట్ చేసినట్టు కూడా అనుకోవాలి. అదేవిధంగా 65 లక్షల ఓట్ల చోరీ జరిగిందన్నట్టు కూడా ఆయన, మిస్సింగ్ అయినట్టు కూడా ఆయన మాట్లాడారు. అది పక్కన పెడితే ఇప్పుడు బీహార్ లో కనుక నితీష్ కుమార్ ఓడిపోతే చంద్రబాబు ఎన్డీఏ కూటమికి హ్యాండ్ ఇస్తారా, రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అవన్నీ ఇప్పుడు ఏముండవు. వచ్చేసి బీహార్ లో ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది. ఈసారి మాత్రము వాతావరణం చూస్తే ఖచ్చితంగా నితీష్ కుమార్ కూటమి ఓడిపోతుంది. ఎన్డీఏ ఓడిపోయి ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారానికి వస్తుంది. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో నో డౌట్. అని ఒక రాష్ట్రంతోనే మొత్తం దేశ మార్పు వస్తుందంటే కాదు. ఎన్నికలు లోక్సభ ఎన్నికలుగా 3.5 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూర్పులు, చేర్పులు, మార్పులు ఇవన్నీ లాస్ట్ మూమెంట్ లో వస్తాయి తప్ప నుంచి లాస్ట్ 1 year లో ఇప్పుడాల ఉంటే వస్తాయనుకోవడం అది ఊహాజనితమే. అంటే మన జగన్మోహన్ రెడ్డి అదే అన్నారు, చంద్రబాబు హాట్ లైన్ లో ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారికి హాట్ లైన్ లో ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం అంతా ఒక విధంగా మాట్లాడుకుంటే అవన్నీ పొద్దుపోని మాటలు, నిద్రరాని మాటలు తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ కేంద్రంలో వచ్చేసి బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలకు పోటీ ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఎన్డీఏని లీడ్ చేస్తుంది. ఆ ఎన్డీఏలో ప్రస్తుతానికి వచ్చేసి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అర్థం ఏముంది రేవంత్ రెడ్డి ద్వారా. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఆధారపడే బీజేపీ మనుగడ సాగిస్తా ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు అంటే అది రేవంత్ రెడ్డి ద్వారా పొద్దుపోక నిద్రదాకా మాటలు. దాంతో వచ్చేసి కొంత బీజేపీకి దగ్గరయ్యేదానికి ప్రాకులాడే మార్గం తప్పనిచ్చేసి మీకు చంద్రబాబు నాయుడు కంటే నన్నే దగ్గర తీసుకోండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు హింట్ ఇచ్చే దానికోసము మాటలు తప్ప దాంట్లో వచ్చేసి అది హాస్యాస్పదమైనటువంటి మాటలు. మేమందరూ మధ్యాహ్నం చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్తాను ఉన్నాము. అంటే మా దృష్టిలో వచ్చేసి ఈడ పెద్ద డిఫరెన్స్ లేదు.
ఇప్పుడు కూడా తెలుస్తా ఉంది. కాబట్టి మా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మా దృష్టిలో వచ్చేసి మా కాంగ్రెస్ బీజేపీ చేతులు కీలుబొమ్మలే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ. మా దృష్టిలో తేడా ఏం లేదు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.